చీ ఇందుకేరా మీతో బయటికి రాను అన్నది. రేపే ఎగ్జామ్, ఒక్క ముక్క కూడా రాదు. వద్దు వద్దు అంటే మరి బయటికి తీసుకెళ్లారు కదరా. ఏ జర్రా ఎలాగైనా పాస్ అవ్వాలరా బాబు. ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటావు? ఎగ్జామ్ ఫెయిల్ అయితే చిప్ప బతికే మరి. మా నాన్నకైతే ల్యాండ్ ఉందిరా, ఫార్మింగ్ చేసుకుంటే బతికేస్తా. ఆ? నాకు మా షాప్ ఉంది, దాన్ని నడిపిస్తూ ఇంకొన్ని షాపులు పెడతా. అలా అంటే నేను లైఫ్ మొత్తం కూర్చొని తినుకుంటా ఉన్నా మా నాన్న ఆస్తి అరిగిపోదు. అలా అయితే మా నాన్న ఆటో ఉందిరా, దాన్ని అమ్మేసి ఒక కారు కొనేసి జుయ్ జుయ్ జుయ్. ఏం చెయ్యో ఏమో. అవునరా వర్ధన్, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేనా ప్రస్తుతానికి ఎగ్జామ్ సెల్కి వెళ్ళి రేపటి పేపర్ స్కామ్ చేద్దామని చూస్తున్నా. రే ఆపరా. రేయ్ వచ్చినోడికి పేపర్ ఇస్తారా, లేదంటే లేదు. హే పోరా నువ్వు నీ సోదిను. మనకవన్నీ వద్దు, చదువుకోవాలి. చదువుకొని గోల్డ్ మెడల్ కొట్టాలి. రే మామ నేను కూడా వస్తారా? భయపడా. రే మామా మనం చదువుకుందాం, ఓకేనా? మనం చదువుకుందాం. రే చదువుకుందామా? ఇలా ఇలా కాదురా, సరిగ్గా చెప్పు. చదువుకుందామా? ఇలానే మామ, అలా ఇలా కాదు. రే చదవంట్రా. రే మామ ఆగిరే, నేను వస్తున్నా. ఏమున్నారా? రేమో మనం చదువుకుందాం, ఓకేనా? గోల్డ్ కాదు, డైమండ్ మెడల్ కొడదాం. మామ డైమండ్ మెడల్ ఉంటుందా అసలు? అయ్యి బాబోయ్, వాడు చదువుకుంటున్నాడు, చదువుకోను. ఏందిరా ఇది? రే ఆగట్రా, నేను వస్తున్నా. రారా. నేను ఇక్కడ ఒకటి ఉండా కదరా. అమ్మో టూరు. రేయ్ మీరిద్దరు ఇటువైపు వెళ్ళండి, మీరిద్దరు నాతో పాటు రండి. రే వెతుకురా, వెతుకుతాం. వెతుకు. పాపం లైట్ కూడా వేసుకోలేదు. అక్కడ స్విచ్. ఈ మాత్రం చెయ్యలేనారా మీకోసం? లైట్ ఎందుకు ఆన్ చేసినావురా? హెల్ప్ చేద్దామని. బయట సెక్యూరిటీ ఉన్నాడు బే. వీణెందుకు తీసుకొచ్చారా? రే నడు. వెతకను, నేను వెతకను. పేపర్ ఇవ్వను. నాకు దొరికితే నేను ఇవ్వను. ఒక్కటి కాదు 10 డైమండ్ మెడల్ కొట్టి చూపించాలి. నీకు అస్సలే ఇవ్వరా.
ఇదేంటి మోడల్ పేపర్ కాదు, ఎగ్జామ్ పేపరే. దొరికింది 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 ఏంట్రా పేపర్ దొరికింది. అదేనా? అదేరా. ఏరా దొరికిందా? దొరికిందిరా. ఏది లైవ్ దొరికిందా? నీకిస్తా నాకివ్వగా. సరే ఫోటో తీసావు. రే అది ఎక్కడ దగ్గర పెట్టేసి పదరా. రే సౌండ్ చేయకండి మెల్లగా. కూర్చోండి. కోడుతు లైట్ ఆన్ చేసి దొరకబెట్టం మళ్ళా. రే గుర్తుతా మళ్ళా. సైలెంట్ ఉండు. ఆగండి. సార్ ఒక్కసారి మీరు సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ 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 ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి సార్. ఫోన్ ఇవ్వరా. ఎందుకు సార్? ఇవ్వరా ఫోను. ఇది మీరు చేసే పని. ఇదిరా ఇది. నేను చెప్పేంత వరకు సైలెంట్గా ఉండండి. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి. సార్ మీరేమనుకోకండి, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. నా ఇద్దరు కూతుళ్ళ చదువు ఆపి మరీ చదివిస్తున్నాను సార్. ఈ విషయాన్ని వానికి తెలియదు. నా భార్య, నా ఇద్దరు కూతుళ్ళు కూలి పని చేస్తూ నేను పొలం పని చూసుకుంటే కానీ వాడికి చదువు అందట్లేదు సార్. మా వాడు మంచి ఉద్యోగం తెచ్చుకొని వాడి ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు చేస్తాడనే నమ్మకంతో వాడిని చదివిపిస్తున్నాను సార్. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. సార్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎలా రిక్వెస్ట్ చేయాలో కూడా తెలియడం లేదు సార్. మా వాడు చేసింది తప్పే, కానీ కావాలని మాత్రం చేసి ఉండడు సార్. సొంతంగా ఒక ఫర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాం సార్. పేరుకున్న ఒక షాప్ ఉన్నా కూడా లాభం కన్నా నష్టమే చూసిన రోజులు ఎన్నో సార్. నాలాంటి పరిస్థితి వాడికి రావద్దనేసి వాడికి మంచి చదువు అందిస్తున్నాం సార్. అలా వాడు పై చదువులు చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. వాడి చదువు కోసం మాకంటూ ఉన్న ఆ ఒక్క ఆధారాన్ని కూడా తాకట్టు పెట్టేశాం సార్. ఈ విషయం వాడికి తెలియకూడదని మా నుంచి దూరంగా ఉంచి చదివిస్తున్నాం సార్. లాభం వచ్చిన వాడి కోసమే, అవసరం వస్తే ఏదైనా అప్పు చేసేది కూడా వాడి ఫ్యూచర్ కోసమే సార్. ఈ ఒక్కసారికి మా వాడిని వదిలేయండి. నమస్కారం సార్, నేను ఒక ఆటో డ్రైవర్ని. రోజుకి ఒక 500 నుంచి 700 వస్తాయి సార్. మిగిలేవి 300-400 సార్. ఈ కొంచెం డబ్బు మొత్తం వాడి కాలేజ్ ఫీజు, కోచింగ్ ఫీజు, ల్యాప్టాప్ కోసం అన్నీ ఖర్చు పెడుతూ వచ్చాం సార్. అప్పుడప్పుడు ఇంట్లో డబ్బులు సరిపోక, ఇంట్లో తిండి లేనప్పుడు నేను వాళ్ళ అమ్మ తల పట్టుకొని ఉన్న సమయంలో వాడి నుంచి ఫోన్ వస్తే చాలు సార్, మాట్లాడిన కాసేపు అయినా కూడా వాడి నవ్వు వినగానే కష్టాలన్నీ మర్చిపోతాం. పెళ్ళయ్యాక తన భార్యకి ఏమీ చేయలేకపోయాను సార్. తన తాడుని ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా తాకట్టు పెట్టేశాను సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి. సార్ మిస్టేక్ జరిగింది. చిన్నపిల్లలు కదా, తెలియక తప్పడడుగులు వేసి ఉంటారు. చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది. నా కోరిక అంటూ ఏదైనా ఉంది అంటే మా వాడికి లోకజ్ఞానం, బతుకు తీరు తెలియడమే సార్. ఇక వాడు లైఫ్లో సెటిల్ అవ్వడమే నా కోరిక సార్. ప్రతి కొడుకుకి వాళ్ళ తండ్రి తోడు.
కొడుకు ప్రయోజకుడు అయ్యేంత వరకు తండ్రి ఉంటాడు. నాకు నా కొడుకుని అలానే చూడాలని నా కోరిక సార్. కానీ అప్పటి వరకు నేనుండాలి కదా సార్. నాకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ సార్. రాము నాన్న ఇక్కడ. నాన్న ఇక్కడేం చేస్తుంది? మంచి మనసు తోడయ్యే వచ్చే రాజా నీవే నిద్దురపో, ఆశ తోడయ్యే వచ్చే రాజా నీవే నిద్దురపో, నీ కలల పంట చూడవచ్చే రాజా నీవే నిద్దురపో, నీ కన్నయ్య చేరవచ్చే. నా కొడుకు నాలా కాకుండా కనీసం ఇలా ఫ్యాన్ కింద కూర్చొనైనా బ్రతకాలి. నిద్దురపో, నీ నయన వచ్చే నిద్దురపో, అన్ని బాధలు మరచి నిద్దురపో, వట్టి కలత మరచి నిద్దురపో. చౌరస్తా వరకు. ఎక్కండి. చిన్న చిన్న ఆశలన్నీ చిగురు వేయు చిత్రముగా, ఎందుకండి అంత టెన్షన్ అవుతున్నారు? నా షాప్ కాగితాలండి. అమ్మడానికా? లేదు, కొడుకు ఫీజు కట్టాలి. డబ్బుల కోసం తాకట్టు పెట్టడానికి. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? సిటీలో బీటెక్ జాయిన్ చేస్తున్నా. మన దగ్గర ఉందిగా కాలేజ్. జాబ్ రావాలంటే మంచి కాలేజీలోనే చదివించాలి కదా. ఎంతవరకు ఖర్చు అవుతుంది? మా అయితే 2-3 లక్షల వరకు. ఖచ్చితంగా చేయాలా బీటెక్? ఆ, పెద్ద చదువు కాబట్టి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. చిత్రముగా వన్నే వన్నే ఊహలన్నీ విరిసనేడు ఒక్కటిగా. ఖచ్చితంగా లక్షలు పెట్టాల్సిందేనా? ఆ, పెట్టాల్సిందే. నమస్తే సార్. ఏంటయ్యా ఇంత లేట్ చేసావు? చెప్పాను కదా బయటికి వెళ్ళేదిందని. షాప్ చూసుకొని వచ్చే వరకు లేట్ అయింది సార్. సరే కాగితాలు ఇవ్వు. కాస్త చూడండి సార్, డబ్బులు చాలా అవసరం. అవును, ఇంతకీ అవసరం ఏంటయ్యా? కొడుకుని కాలేజీలో జాయిన్ చేయించాలి సార్, అందుకే. అవునా, ఇంతకు ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నావు? సిటీలో జాయిన్ చేయిద్దాం అనుకుంటున్నా సార్. దగ్గరే ఉంటే ఇంట్లో కష్టాలు చూసి చదువుకి ఇబ్బంది కలుగుతుంది కదా సార్. అది నిజమేనయ్యా. సరే, కొడుకు చదువు కోసం అంటున్నావు కదా, వడ్డీ అక్కర్లేదు, అసలు తెలిస్తే చాలు. థ్యాంక్ యూ సార్. అంటే ఇంటి దగ్గర ఉంటే మన కష్టాలు చూస్తూ డిస్టర్బ్ అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో నాకు క్యాన్సర్ ఉందన్న విషయం అర్జున్కి తెలియకూడదు. సాగే దారులలో ముళ్ళు గుచ్చు వేళలలో మంటబెట్టు ఎండలలో పాదం మండు మంటలలో పైన మేఘమ్ములు అట్టు కమ్మే దట్టముగా నీలబెట్టి కురియులే తీరేను కష్టములే ఓర్పుతనముతో ఉడుము పట్టు సాధనతో ఆటరంగములో అడుగు పిడుగు బలముతో ఎంతో నేర్పుతో చెయ్యి పట్టు గెలుపునే అట్టి ఊహతో కనురెప్ప మూయవా చేసింది తప్పు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వక తప్పదు. అందుకే ఈ సెమిస్టర్ క్యాన్సిల్ చేస్తున్నా. అలానే 1 మంత్ సస్పెండ్ చేస్తున్నా. మన కష్టాల కోసం చెప్పకపోతే కష్టాలు లేదు కదా అని జల్సాలకు తిరుగుళ్ళకు అలవాటు పడతారు.
అదే కష్టం గురించి చెప్తే ఆ కష్టాన్ని తీర్చడానికి కనీసం ట్రై చేస్తారు. ఏరా అంత ఓకేనా? అంతా ఓకే సార్. ఇక నుంచి మంచిగా చూసుకోండి. అవును, ఐడియా ఎవరిదిరా? తెలుసురా నీ ఐడియా అని. సార్ సారీ సార్. పర్లేదు లేరా. ఇంతకీ పేపర్ తీసారా ఫోటో తీసారా? ఫోటోవే సార్. ఏది ఇలా ఇవ్వు. బాగుందిరా, సూపర్, నైస్. అది ఈ నిన్నటి క్వశ్చన్ పేపర్ కాదురా, ప్రీవియస్ మోడల్ పేపర్. ఇదేంటి మోడల్ పేపర్ మోడల్ పేపర్ మోడల్ పేపర్ కాదు, ఎగ్జామ్ పేపరే. నిద్దురలోన సుఖము నుండు కన్నాయి వేళ అంతటి హాయి పొందుము మళ్ళా రాజాయి వేళ చిన్న చిన్న ఆశలన్నీ చిగురువేయు చిత్రముగా వన్నే వన్నే ఊహలన్నీ విరిసెనేడు ఒక్కటిగా నిన్నే తడుమగా చిరుగాలి మురిసెలే మట్టి వాసనతో ఎంతో హాయి కలిగలే ఎంతో గారాబంతో నిన్ను మరచి నిదురపో మనసు తోడని వచ్చే రాజా నిదురపో నిదురపో నిద్దురపో నిద్దురపో చిట్టి తండ్రి నిద్దురపో చిట్టి తండ్రి నిద్దురపో 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 చిట్టి తండ్రి నిద్దురపో